కానీ నువ్వు ఎగ్గొట్టిన రైతు బంధు విలువ 29,350 కోట్లు మిస్టర్ జూపల్లి. తెలుసుకోలేక చర్చ పెడదామా, అసెంబ్లీ పెట్టి వచ్చి మాట్లాడతాం. 29,350 కోట్లు రైతు బంధుకు నువ్వు ఎగ్గొట్టినవు. నువ్వు బోనస్ ఇచ్చింది అంత కొడితే 3,000 కూడా దాటదు. కానీ నువ్వేం మాట్లాడినవి ఇలా హైదరాబాద్లో? మేమిచ్చిన బోనస్ 3 రైతు బంధులకు సమానం. అంటే తెలుగుగా మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా, చిన్న మెదడేమన్నా చిట్లిపోయిందా? నాకైతే అర్థమవుతలేదు. చూసి మాట్లాడు. ఏమనుకోవాలి ప్రజలు? కొద్దిగానే ఉండాలనా వద్దా? ఇలా అట్లే పోలీసుల దౌర్జన్యం చాలా ఎక్కువైంది. ఎప్పుడన్నా మన కేసీఆర్ గారికి ఇట్లా చేసిండ్రా? మన ప్రభుత్వం ఉండగా కేసీఆర్ గారు మమ్మల్ని ఒకటే ఉరికిస్తుండే. మిషన్ భగీరథ నీళ్లు పోతున్నాయా లేవా చూడు, సీతారామ పనులు అవుతున్నాయా లేవా చూడండి, రైతు బంధు పడుతున్నదా లేదా చూడండి. పని 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 తప్ప మనం ఎప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని మనం ఆలోచించలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. మన అశ్వరావుపేటలో కూడా మన మల్లాయిగూడెం మాజీ సర్పంచ్ రాజశేఖర్ భూమిలో 2 సార్లు తోటలు నరికినారని మా దృష్టికి వచ్చింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటలేదు. అట్లనే చండ్రుగొండ మండలం మరి మా పోడెం రవి వెంకటేష్లను కూడా బాగా వేధిస్తున్నారని చెప్పి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. నేను రవికి చెప్తా ఉన్నా, అదేవిధంగా వెంకటేష్కు రాజశేఖర్ కూడా మాటిస్తా ఉన్నా, రాసి పెట్టుకోండి. మిమ్మల్ని ఎవడెవడైతే ఇబ్బంది పెట్టిండో రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక వాడిని ఇచ్చిపెట్టే ప్రశ్నే లేదు. వాళ్ళ సంగతి చెప్తాం. ఎవడన్నా పోలీస్ అధికారులు చట్టాన్ని అతిక్రమించి అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు చెప్పిండ్రని మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా, మా కార్యకర్తల్ని ఒక్క చెంప దెబ్బ కొట్టినా అంతకంతకు అనుభవిస్తారు, జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీరేం భయపడద్దు. పోయినసారి అంటే కొత్త రాష్ట్రం తెలంగాణ కొత్తగా వచ్చిందని ఎంతసేపు పని మీద పడ్డాం. ఈ తాప పని చేస్తాం, మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ భర్తం కూడా పడతామని చెప్పి మాట ఇస్తా ఉన్నాం. ఇడిచిపెట్టేది లేదు. ఇలా ఆలోచించాలి. కార్యకర్తల్ని కూడా నేను కోరేది ఒక్కటే, మీకు అన్నీ తెలుసు కానీ ప్రతి ఊర్లో చర్చ పెట్టాలి. మీ కోయగూడెంలో చర్చ పెట్టండి, దళిత బస్తీలో చర్చ పెట్టండి, రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి. పెళ్లిలకు పోతానో బోనాలు తీసిన కాడనో ఎక్కడైనా సరే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఆ రోజు కేసీఆర్ ఉంటే ఎంత మంచిగా జరిగింది, ఇవాళ ఏ రకంగా మన రాష్ట్రం, మన తెలంగాణ, మన పిల్లలు, మన అశ్వరావుపేట నష్టపోతుందో ప్రజలకు వివరించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మనం అనుకోవడం కాదు కదా, అందరికీ చెప్పాలన్నా వద్దా? మనం కార్యకర్తలుగా మీరు అందరి దృష్టికి తీసుకుపోవాలి. గ్యారెంటీ వస్తుంది గవర్నమెంట్, డౌట్ ఏం లేదు. కానీ అట్లని మనం ఏమరపాటుగా ఉండొద్దు, కష్టపడాలి. 1 ఏడాది 2 నెలలు అయిపోయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 2 ఏళ్ళ 7 నెలలు అయ్యే పీకింది. ఇక ఉన్నది 2. అయింది ఎక్కువ, ఉన్నది తక్కువ. అయింది ఎక్కువ, వీళ్ళ కాలం అయిపోయింది. ఇక ఉన్నది తక్కువనే. డేట్లు క్యాలెండర్ తిరుగుతూనే ఉంటుంది, ఆగుతుందా? మనం మంచిగా పనిచేయండి. మీరు ఇవాళ కరెంటు విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, దళితుల విషయంలో కానీ, గిరిజనుల విషయంలో కానీ, బీసీల విషయంలో కానీ, మన పిల్లల చదువుల విషయంలో, విద్యార్థుల విషయంలో ఎట్లెట్లా కాంగ్రెస్ మోసం చేస్తుందో మనం అందరికీ వివరించాలి. మంచిగా కలిసి పనిచేయండి. ఇలా గెలుపు ఓటములు కూడా ముఖ్యం కాదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ మనం ఓడిపోవచ్చు, మనం ఇంట్లో కూర్చున్నాం. ఓడిపోతే వడ్లు కొనకపోతే ఈ గవర్నమెంట్ గల్లా పట్టుకొని నిలదీసినాం. మక్కలు కొనకపోతే ఈ గవర్నమెంట్ మెడలు వంచి రైతుల చేత మక్కలు కొనిపించే విధంగా మనం ప్రయత్నం చేసినాం. ఎక్కడ ప్రజలకు కష్టం వచ్చినా ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఖమ్మంలో వరదలు వస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడ్డటువంటి పరిస్థితి. ఏ కష్టం వచ్చినా ప్రజల గొంతుకై మనం పోరాడుతూ ఉన్నాం. అందువల్ల బీఆర్ఎస్ అనేది ఒక కార్యకర్తగా అధికారంలో లేమని బాధపడొద్దు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం ప్రజల పక్షాన ఉన్నాం. ప్రజల కోసం మనం పనిచేస్తూ వచ్చినాం తప్ప మనం వేరే ఆలోచించడం లేదు. రేవంత్ రెడ్డి మొన్న అంటుండు, ఏ మలతాపకు బీఆర్ఎస్ వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా రానియా అన్నాడు. నిజమే కదా,
మలతాపకు మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు వస్తుంది? పాలకపక్ష హోదా వస్తుంది. పాలకపక్ష హోదాలు ఉంటాం, మేము ప్రతిపక్షంలో ఎందుకుంటాం? మలతాపకు మీకు డిపాజిట్లు రావు, నీ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదు, మేము పాలకపక్ష హోదాలో ఉంటాం. అందులో మనకు డౌట్ లేదు. కానీ ఇలా మహిళల్ని లక్షాధికారులు చేస్తా అన్నాడు. అయిందా? ఎవరన్నా కోటీశ్వర్లు అన్నాడు. ఇంకా లక్ష నేనంటున్నా, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అన్నాడు. చేసిండా? ఎంతమందిని చేసిండు? ఇప్పుడు నువ్వు కోటీశ్వర్లు చేసిన సంగతి తర్వాత, ఇలా ప్రతి మహిళకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 31 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఎంత బాకీ పడ్డట్టు? మనిషికి 75,000 రూపాయలు బాకీ పడ్డాడు. గా పైసలు మొదలై నువ్వే బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు. నెలకు 2,500 మహాలక్ష్మి కింద ఇస్తా అని చెప్పినావు. 31 నెలలు అయింది. మరి మనిషికి 75,000 ఇవ్వాలనా వద్దా? మరి కోటీశ్వర్ల సంఘం తర్వాత ముందైతే లక్షాధికారులను చేయి, గా ₹1,00,000. మరి పైసలు లేవా? పైసలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు. ఏమనంటే నన్ను కోసుక తిన్నా పైసలు లేవు, నా దగ్గర పైసలు ఎక్కడున్నాయి అంటుండు. కమిషన్లు వచ్చే కాడ పైసలు ఉన్నాయి, అక్క చెల్లెళ్ళకి ఇవ్వమంటే పైసలు లేవు. అవ్వాతాతలకు 4,000 ఇవ్వమంటే పైసలు లేవు. అవ్వాతాతలకు ఇస్తే కమిషన్ రాదు, అక్క చెల్లెళ్ళకి ఇస్తే కమిషన్ రాదు. అందుకోసం పైసలు లేవు. ఈయన ఇప్పుడు జూబ్లీ హిల్స్లో 100 కోట్ల రూపాయలతో కొత్త క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఉన్న క్యాంప్ ఆఫీస్ చాలదట, అక్కడ సెక్రటరియట్ ఉన్నది, కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నది. దూరం అవుతుందని ఇంటి పక్క పొంట మళ్ళీ 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. అప్పుడేం డైలాగ్ కొట్టిండు? ఇనుప కంచెలు బద్దలు కొడుతున్నా ముఖ్యమంత్రి రోజు పబ్లిక్ని కలుతాడు అన్నాడు. కలిసిండా? ఎప్పుడన్నా ఒక్కనాడన్నా? ఒక్కరోజన్నా కలిసిండా రేవంత్ రెడ్డి ప్రజల్ని? కానీ ఇప్పుడు కొత్తగా కట్టిన జూబ్లీ హిల్స్ క్యాంప్ ఆఫీస్కు 16 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు బందోబస్తు తీసుకున్నాడు. ఇనుప కంచెలకు కాంపౌండ్ వాల్కు 16 కోట్ల రూపాయలు పెట్టి వేయించుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకోటి ఫ్యూచర్ సిటీ, ఆడో 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. అంటే నీ క్యాంప్ ఆఫీసులకు 100 కోట్లు ఉంటాయి, అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్లు ఉంటాయి. నీ మనమడు నువ్వు ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెడతావు. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడతావు. మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు ఖర్చు పెడతావు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మూటలకు మూటలు తీసుకొని పోయి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి కప్పం కట్టేస్తావు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నీ బొమ్మలు చూపించడానికి టీవీలలో, పేపర్లలో 100 కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటావు. వీటన్నిటికీ పైసలుంటాయి. నా అవ్వాతాతలకు 4,000 పింఛన్ ఇవ్వమంటే ఉండదా? నా అక్క చెల్లెలకు 25,000 ఇవ్వమంటే ఉండదా? మా రైతన్నలకు రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు ఉండవా? మా విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే ఉండవా? అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంది? డబ్బులున్నాయి, రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఆయనకు మనసు కమిషన్ల మీద ఉన్నది. ఫ్యూచర్ సిటీ కడితే కమిషన్లు వస్తాయి, మూసీ సుందరీకరణ చేస్తే కమిషన్లు వస్తాయి, ఆయన బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తే కమిషన్లు వస్తాయి. మా అవ్వతాతలకు, అక్కచెల్లెలకు ఇస్తే వస్తాయా? అందుకే మనకిస్తలేడు. ఇది మనం ప్రజల్లోకి తీసుకుపోవాలి. మీరు చూస్తలేరా టీవీలలో ఏమంటాడు?